జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నంలో సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే ఈ కలియుగంలో ఏ జనులైతే ఏ వ్యక్తులైతే ఆ స్వామిని దర్శించుకోవాలంటే గత జన్మ పుణ్య ఫలితం ఉంటే కానీ దర్శించుకునేటటువంటి భాగ్యం కలగదు. అట్లాంటి పుణ్య ఫలితమైనటువంటిది, ఫలితాన్ని ఇచ్చినటువంటిది సింహాచల క్షేత్రము, సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రము. ఆ స్వామిని ఎవరైతే భక్తితో ఈ కలియుగంలో పుష్పము కానీ, జలము కానీ, ఫలము కానీ భక్తితో సమర్పించిన వారికి, అలాగే వారి మనసులో ఆ స్వామిని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునేటటువంటి వారికి, నిరంతరము స్వామి యొక్క లీలలు నామాన్ని జపించినటువంటి వారికి ఇహమందు కలకాలము సర్వ సౌఖ్యాలతో, పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో ఉండేలాగా, మరణించిన తరువాత తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదించేటటువంటి ఈ కలియుగ దైవము శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. అట్లాంటి క్షేత్రము, పవిత్రమైనటువంటి క్షేత్రము సింహాచల క్షేత్రము. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ అంటే ముఖ్యమైనటువంటి ఉత్సవాలలో ఫలితాన్ని ఇచ్చేటటువంటిది సింహగిరి ప్రదక్షిణ ఒకటి. అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలాగో ఇది ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఇక్కడ కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అప్పన్న అని ఆర్తితో పిలిస్తే అభయాస్తం అందించే ఆ స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. వరాహంలో నరసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రము ఇది. చందన పరిమళాలు సంపంగ సౌరభాలతో శోభిల్లుతున్న సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాల్లో ఒకటి గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ చుట్టూ ఆ ప్రదక్షిణ చుట్టూ కూడా 32 కిలోమీటర్ల మేర కాలినడకన జీవితంలో ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన సమానమైనటువంటి ఫలితాన్ని స్వామి మనకు అనుగ్రహిస్తారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని చేపట్టినటువంటి గిరి ప్రదక్షిణ రేపు శనివారం ప్రారంభం కానుంది. లక్షలాదిగా వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో వచ్చినటువంటి భక్తులకు కొంగే బంగారమై భక్తితో కొలిచినటువంటి వాళ్ళకి అనుగ్రహిస్తాడు మన లక్ష్మీ నరసింహ స్వామి అప్పన్న. కాబట్టి ఈ కలియుగంలో సులువుగా తరించడానికి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఏ విధంగానైతే మనకు అనుగ్రహిస్తున్నారో అదే స్వరూపం. కాబట్టి ఈ లక్ష్మీ నరసింహస్వామి కూడా మనల్ని అనుగ్రహించి ఆదుకుంటారు. సులువుగా ఈ కలియుగంలో తరించడానికి మనం అన్ని విధాలుగా అర్హత పొందాలి అనుకుంటే ఆ స్వామిని ఆరాధించుకోండి, ఆ స్వామిని భక్తితో కొలవండి, మనస్సులో ఆ స్వామిని ప్రతిష్ఠించుకోండి, నిరంతరము ఆ స్వామి యొక్క లీలలు వినండి, తన స్వరూపాన్ని భావించుకొని మన కార్యక్రమాలను, మన తాలూకా పనులను న్యాయబద్ధంగా ధర్మంతో ముడిపడి జీవించగలిగితే మనకి తప్పనిసరిగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామి. ఈ కలియుగంలో తరించడానికి అతి సులువైనటువంటి మార్గం ఇది. కాబట్టి ఈ రేపు గిరి ప్రదక్షిణ చేసేటటువంటి భాగ్యం కలిగినటువంటి వాళ్ళు ఎన్నో కోట్ల జన్మలు వాళ్ళకి ఫలితం ఉంటే కానీ, పుణ్యం ఉంటే కానీ అట్లాంటి మహాభాగ్యం కలగదు. గిరి ప్రదక్షిణ చేయడం అంటే మాటలు కాదు. అట్లాంటి భక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహము కలిగి ఉంటేనే దాన్ని మనం అది చేయగలుగుతాము. గిరి ప్రదక్షిణ ఒక్కమారు భక్తితో చేస్తే జీవితంలో ఏ వ్యక్తి అయినా కానీ తప్పనిసరిగా వైకుంఠానికి వెళ్తాడు. జై శ్రీమన్నారాయణ.